అండ్ మనం యాక్చువల్లీ ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ అని మీరే అన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం, దీని గురించి స్పెషల్లీ చెప్పక్కర్లేదు. అండ్ మీ కాన్స్టిట్యుయెన్సీ ఎస్పెషల్లీ అక్కడ డామినేషన్ గురించి చెప్పక్కర్లేదు. కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్లేస్లోనే మీరు ఇంత వరకు నెట్టుకు రాగలిగారు అండ్ మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఒక ఫైర్ బ్రాండ్ అనే నేమ్ మిమ్మల్ని చూసి ఇక్కడ ఏంటంటే చిత్రం ఏంటంటే జనరల్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సపోర్ట్ కూడా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ నాకు ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఓ పక్క మా మామగారు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మా బావగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మా హస్బెండ్ తప్పుకొని నన్ను విమెన్ అనే దీంట్లో ముందుకు తీసుకొచ్చారు. సో దాని తర్వాత వాళ్ళ సపోర్ట్ లేకపోతే, నా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మెయిన్ నా హస్బెండే, సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇటు మా పక్క మా ఫాదర్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చాలా శ్రమ పడితే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎంతమందో కర్బ్ చేయాలని నన్ను అంటే అణచివేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ ఈమె కింది వరకే పరిమితం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డిఫికల్ట్ ఫేజ్ ఎప్పుడు ఫేస్ చేశారు? చాలా అన్ని సమయాల్లో ఫేస్ చేసిన. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను నా ఏమంటారు అంటే నా విశ్వాసం, నా మీద నాకున్నటువంటి విశ్వాసం కానీ దాన్ని కోల్పోలేదు. ఆయన ఏం చేస్తారు, నేను గట్టిగా పని చేస్తాను, ఏం చేస్తారు, నేను గట్టిగా ప్రజల లోపల నేను పని చేస్తాను, ప్రజలు నన్ను ఆదరిస్తారు. వీళ్ళంతా పని చేయరు, కేవలం లాబీ చేస్తారు, లాబీలు చేసేసి ఉమెన్ని తొక్కాలనుకుంటారు. నేను కింద కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రజలు నన్ను గుర్తిస్తారనేటటువంటి ఒక విశ్వాసంతోనే నేను పనిచేశాను.